క్రీస్తు పరిచర్య ఆన్లైన్ గూగుల్ మీట్ ఆరాధనలో ఉన్నటువంటి దైవజనులకు విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో క్రీస్తు పరిచర్యలో 2196 రోజు లెంట్ డేస్ లో 29వ రోజులకి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ మరి నడిపిస్తున్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారి బన్హరయ్య గారికి, అలాగే వీటిలో పాల్గొంటున్నటువంటి మరి దైవజనురాండ్రకు విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్త నామాన ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఈ లెంట్ లో 29వ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4, 5 2 వచనాలు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి అమ్మా. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలయునని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను తను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. సరిపోతుందన్నా? సరిపోతుందమ్మా, చాలు. థ్యాంక్ యూ. సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. చాలమ్మా. దేవుడి లేఖన భాగమును దీవించి మనాత్మలకు క్షమాభివృద్ధి కలగచేయుదురుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయా సంకల్పాన్ని బట్టి మీ ఉదయకాల సమయంలో మీరు ఏర్పాటు చేయబడినటువంటి అయా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4, 5 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయము తండ్రి 1, 2 వచనాల్లో నా ప్రభువ నాయన దాగి ఉన్న ఆత్మీయ సత్యములు నా ప్రభువ మీరు మాకు బోధపరచమని వినుచున్న నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి నాయన. వారి యొక్క తండ్రి హృదయాంతరంగాల్లోకి నా ప్రభువ నీ వాక్యాన్ని పంపించండి నా ప్రభువ. అయా నిలబడుచున్న నేను నిష్ప్రయోసుడును. అయా మీరు మాత్రమే బిడ్డలతో మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోమని. మానవ స్వరం ఏ హృదయాన్ని బాగు చేయదు, దైవ స్వరాన్ని బిడ్డలకు మీరు వినిపింపచేసి మీ నామాన్ని మీరే మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి ప్రహస్త నామాన మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజు మన అంశము ఈ 2 లేఖన భాగాలని క్రోడీకరించినటువంటి మీదట ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమై ఉన్నది అంటే దురుద్దేశము, అనగా బ్యాడ్ ఇంటెన్షన్. దురుద్దేశము అనేటటువంటిది మనిషిని ఏదో రీతిగా అతను మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా అతని మీద ఇతరులకు హాని చేయాలనే చెడు ఆలోచన, కుట్ర, అసూయతో చేసేటటువంటి పనులు. ఈ దురుద్దేశం కలిగినటువంటి వ్యక్తులని పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమందిని అలా చూడొచ్చు. నేను దురుద్దేశం కలిగి తద్వారా వారు ఏ రీతిగా వారి యొక్క జీవితాలను వారు ఏ రీతిగా వారు తమ దినాలను ముగించారు అని మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరు అని మనం చూస్తే హామాను మొర్దెకైని పాడు చేయాలనుకున్నాడు. తెలుగులో ఒక పాట ఉంటుందమ్మా, ఒక ప్రోవర్బ్, చెరపుకురా చెడేవు అంటారు. ఎందుకు అంటే ఇంకా చెప్పాలంటే అతను తీసుకున్న గోతిలో అతనే పడ్డాడని చెప్పాలి. ఇక్కడ ఈ దురుద్దేశంతో లేదా ఆ ముద్దుకైని ఏ రీతిగానైనా ఉరి తీయాలని ఏర్పాటు చేసుకున్న తన ఉరి కంబాన్లో తనే ఉరి తీయబడతాడని తను ఏమాత్రం ఊహించుండడు. అందుకే ఇక్కడ ఒక లేఖనాన్ని మనం ఆధారం చేసుకుంటే మనుషుల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనుషునిగా హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు.
దేవుని ఉద్దేశం ఏంటి? హామానును ఉరి తీయించడం, మొర్దెకాయిని కనపరచడం. ఈరోజు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల మనుషుల ప్రణాళిక ఒకలా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఒకలా ఉంటుంది. మనుషులు ఎప్పుడు మనల్ని అణగదొక్కాలని చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు హెచ్చించాలని చూస్తాడు. లేదా కుటుంబంలో భర్త ఒకవేళ నిన్ను ఆహ్, కాని మాటలు అంటున్నా, ఇంకా సమాజం ఒకవేళ నిన్ను తక్కువగా, చులకనగా చూస్తున్నా, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు రక్తం పెట్టిన, ప్రాణం కార్చినటువంటి యేసయ్య నిన్ను ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి స్థలాల్లో అనగా తగిన సమయం, నిర్ణయ సమయం వచ్చేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. ఒకటి హామానును మనం చూస్తాం. ఇంకా దురుద్దేశముతో, ఇంకా చేయని ఆ నేరము, లేదంటే అసలు ఆ కాన్సెప్ట్, లేదంటే ఆ పని వారు చేయలేదు, కానీ తీసుకెళ్ళి వారిని ఆ శిక్షకు పాత్రులుగా పెట్టేశారు. అలాంటి సమయంలో సొంత అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే, ఎవరో కాదు, యేసేపు అన్నదమ్ములు ద్వేషంతో, తండ్రి తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఆ యొక్క ప్రేమను తట్టుకోలేక వారు ఏం చేశారండి? యేసేపుని తీసుకువెళ్ళి గోతిలో పడేశారు. అయినా దేవుడు యేసేపుని ఘనపరిచాడు, యేసేపుని హెచ్చించాడు. తల్లిదండ్రులు ఇక ఆ బిడ్డను, మేము ఆ స్వరాన్ని మేము ఏమాత్రము కూడా దాచలేము. ఒకవేళ ఆ స్వరము ఆ మగబిడ్డ స్వరము అని తెలిస్తే యాకోబేదు, అమ్రాము, మిరియాము, మరి వారి యొక్క ఆ కుటుంబంలో పుట్టిన ఇశ్రాయేలును ఏలబోవాడు, ఇశ్రాయేలును నడిపించేవాడు మోషేను తీసుకెళ్లి జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో పెట్టడం మనుష్య రీతిగా వారు చేసినటువంటి ఆలోచన. దైవ ఆలోచన రాజకుమార్తెను నైలు నదికి పంపించడం, తత్పర్యవసానం రాకుమారునిగా అడుగు పెట్టించి ఇశ్రాయేలీయులను నడిపించే గొప్ప నాయకునిగా దేవుని యొక్క ఏర్పాటు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తున్న వారమైతే ఇస్కరియోతు యోధ ఆ యొక్క డబ్బు మీద ఉన్న ఆశను బట్టి ప్రభువునే అప్పగించాలనే దురుద్దేశం. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే, దురుద్దేశము అంటే ఒక వ్యక్తిని ఏ రీతిగానైనా సరే సూటిపోటి మాటల వలన ఆ కత్తితో ఏం చేయొచ్చు అంటే, లేదంటే సూటిపోటి మాటల వల్ల ఎదుటి వాని హృదయాన్ని గాయపరచవచ్చు. అవి మనలో ఉండకూడదు. జ్ఞానుల నాలుక జ్ఞానమును గూర్చినటువంటి మాటలు పలుకుతాయి. మరి చెడు తలంపులు, చెడు తలంపులు కలిగి ఉన్న వారి యొక్క మాట ఎదుటి వ్యక్తి హృదయాలను ఏం చేస్తుందంటే గాయపరిచేదిగా ఉంటుంది. ఇక్కడ మన సందర్భంలో దురుద్దేశం గురించి ఒక 2-3 ఉదాహరణలు చెప్పడానికి ప్రభు కృప చూపించారు. ఇక మన సబ్జెక్ట్ లోకి వెళ్తే, దానియేలును యేసుక్రీస్తును ఇద్దరిని పోల్చినప్పుడు వీరిద్దరిని అసలు ఎందుకు ఈ రీతిగా, యాక్చువల్ గా ఏసేపుకిని యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోలిక ఉంటది. అమ్మబడడం, లేదంటే వెండి నాణాలకు ఇద్దరు అమ్మబడ్డారు, లేదంటే తృణీకరించబడడం, ఇవన్నీ కనిపిస్తాయి. అయితే దానియేలుని యేసుక్రీస్తుని రెండింటిని నేను ఆ పోలిక చూసినప్పుడు, దానియేలు అనే మాటకు అర్థం దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు, దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు అర్థం యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అయితే ఇక్కడ దానియేలుని యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరిని పోల్చినప్పుడు వారిద్దరిలో ఉన్నటువంటి ఆ ఈక్వల్ క్వాలిటీస్, ఎందుకు వారి ఇద్దరి మీద దురుద్దేశానికి గల మూల కారణం ఏంటంటే, ఇద్దరి మీద కూడా అసూయ కనపడింది. ఎందుకు అసూయ కనపడింది అంటే, దానియేలు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన పని మీద దేవుడు తనకు పెట్టిన బాధ్యత, లేదా దానియేలు గురించి మనం చూసినప్పుడు చదవబడిన 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో
చూడండి, రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. ఇక్కడ ఒక మాట హేతు అనగానే స్టీవెన్సన్ గారు రచించిన ఒక పాటలో ఉంటుంది. హేతువేమి లేకుండా లాభం ఆపేక్షకుండా జతను కోరువారు లేరు లోకమందునా, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా, హేతువు లాభం రెండిట్లో తగిన హేతువు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, తగిన నింద వేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఎక్కడ మచ్చైనను డాగైనను మడతైనను ఏమి దానియేలులో కనుగొలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? దానియేలు ప్రార్థనా పరుడు. కిందకు వెళ్తే మనకు కనిపిస్తుంది, యెరూషలేము తట్టుకు కిటికీలు తెరవబడి అనుదినము 3 సార్లు ప్రార్థించే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన వాడుక ప్రతి రాత్రి ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన, ప్రతి రాత్రి ఒలీవల కొండ మీద తన వాడుకది. ఆ శిష్యుల్ని అడిగితే, అయ్యా యేసయ్య రాత్రి ఎక్కడున్నారు అని అడిగితే వారు చెప్పదలిచిన ఒకే ఒక మాట, లూకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆయన వాడుక ఏమిటి అంటే, లూకా సువార్త 21:37 ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒలీవల కొండలో ఆయన చేసేదంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈయన తన గదిపై కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపుకు కిటికీ తలుపులు తీసి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థనే వీరిని శక్తివంతులుగా బలవంతులుగా లోకానికి వీరు చేసిన ప్రార్థన ఫలితంగా గొప్ప అద్భుతాలను మనం చూడవచ్చు. అయితే చూద్దాం, ఇక్కడ దానియేలులో ఒక నిందైనను తగిన హేతువైనను కనిపెట్టాలని లేదా నేరమైనను తప్పైనను దానియేలులో చూడాలని వారు చూశారు. కానీ దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలే. అంత పర్ఫెక్ట్. టైం అంటే టైం కరెక్ట్ గా సింహాసనానికి లేదంటే ఆ రాజ్యానికి ప్యాలెస్ లోకి 9 గంటలకు రావాలంటే నేను అనుకోవచ్చు ఒక 8:30 లేదంటే 8:45 టైం కంటే ఇంకా ముందుగానే ఉండేవాడేమో. సమయ పాలన విషయంలో కూడా అతడు ఎక్కడ ఏ రోజు కూడా తన షెడ్యూల్లో ఈ రోజు లేట్ అయింది అని తను అనిపించుకున్న వ్యక్తి కాదేమో. అందుకే అక్కడ వారు అంటున్న మాట ఏమిటంటే, ఇతనిలో ఏ తప్పైనను నేరమైనను చేయలేదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగలేకపోయారు. అతని యొక్క షెడ్యూల్, అతని యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎక్కడ కూడా ఇస్మంతైనను ఎక్కడ ఈ లోపం లేని వ్యక్తి ఎవరి దగ్గర కూడా ఇదిగో దానియేలు ఇలా చేశాడు అలా చేశాడని ఎవ్వరు కూడా దానియేలు మీద నెగిటివ్ గా కంప్లైంట్ ఇచ్చిన వారు కానీ ఎవరు లేరు. అలాంటి వ్యక్తి విషయంలో 5వ వచనం, అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ వీళ్ళకి ఏం దొరికింది? అన్నిట్లో బాగానే ఉన్నాడు. ఇంకా వీళ్ళు వెళ్ళే దారిలో కాకుండా ఇతను అంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నాడు. అంటే దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన బిడ్డ కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తి కాబట్టి వారికి ఎక్కడ లోపం కనపడిందంటే ఒక భక్తి విషయంలో, తన యథార్థత విషయంలో, తన నమ్మకత్వం విషయంలో, తన దేవుని ఆరాధించేటటువంటి విషయంలో తప్ప ఇంకెక్కడ వాళ్ళని పట్టుకోలేకపోయారు. అన్నిట్లో ఎక్కడ చూసినా గానీ రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తూ ఇంకా అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమబద్ధంగా దానియేలు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే దానియేలులో మనుషులు ఏ లోపాన్ని పట్టుకున్నారంటే, మనుషులు అతను దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయంలో కూడా లోపం లేదంట. అదండి వారికి దొరికిన లోపం ఏంటంటే, మనుషులు ఏం చేస్తారండి? ఒక్క లోపాన్ని పట్టుకున్నారు. ఏ లోపం అంటే అతడు దేవుని
భక్తి విషయంలో తప్ప, దేవుని ఈ దేవుని యందు శ్రద్ధాభక్తులు చూపించడంలో తప్ప ఇంకెక్కడ అతను మనం పట్టుకోలేం. కాబట్టి మనకున్న ఏకైక ఆధారం ఏంటంటే అతడు దేవుని పద్ధతే అని చెప్పి ఇప్పుడు వీరెళ్ళి రాజు కంప్లైంట్ చేస్తారు. రాజు అక్కడ దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం అందరూ కూడా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నారు, ఇదిగో నీ ప్రతిమకు మ్రొక్కుతా ఉన్నారు. కానీ ఎవరైనా ఒకవేళ నీవు చెప్పినటువంటి ఆ యొక్క నువ్వు ఇచ్చిన ఈ 30 రోజుల్లో కూడా ఏ వ్యక్తి అయినా సరే నీకు వ్యతిరేకంగా కనపడితే అతడు సింహాల గుహలో పడవేయబడినప్పుడు ఒక శాసనాన్ని మనుషులు కల్పించుకున్న శాసనమే దర్యావేషు చేత సంతకం చేయించారు. ఈ విషయం కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఇలా సంతకం, ఇది కుట్రతో కూడినటువంటిది, ఇది మాయోపాయంతో చేసినటువంటిది. ఇదంతా కూడా జరుగుతోంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిని టార్గెట్ చేస్తా ఉన్నారు. రెండవది రాజ్య అధికారము. ఇది ఒక ఎత్తు అయితే రాజ్య అధికారాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ దర్యావేషు యొక్క పాలనలో కనిపిస్తున్నటువంటి ముఖ్యుడిగా 3 ప్రధానులు నియమిస్తే ఆ 3లో కూడా దానియేలు ముఖ్యుడంట. దర్యావేషు తర్వాత 3 ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ ప్రధానమంత్రుల్లో ముఖ్యుడు ఎవరంటే దానియేలే. ఈ దానియేలు ఎక్కడి నుంచి ఇతను వచ్చాడు అని మనం చూస్తే దానియేలుని వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని మనం ఆలోచన చేస్తే దానియేలు యూదుడండి. దానికి గల రెఫరెన్స్ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దానియేలు యూదుడు అని చెప్పడానికి యూదుల్లో నుండి తీసుకొచ్చారు. దానియేలు, హనన్య, మేషయేలు, అజర్యా అనేటటువంటి వారిని తీసుకొచ్చాడు. ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న రాజ్యం ఎవరిదంటే మాదీయులది రాజ్యం. ఎలా చెప్పొచ్చు అని అడిగితే మాదీయులు అనేటటువంటి ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో 5వ అధ్యాయం 30 నుంచి చూస్తే ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సర్ హతుడయ్యాడు. కల్దీయుడు ఎప్పుడైతే హతుడయ్యాడో కల్దీయుల తర్వాత మాదీయుడు తీసుకొచ్చాడు. ఈ మాదీయుని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి రాజు ఏమో మాదీయుడు, కానీ ఇక్కడ ప్రధానమంత్రి చూస్తే ఇతడు యూదుడు. దాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వీరికి కలిగిన దురుద్దేశం ఏంటంటే పైన ఇక్కడ కనిపించేది మాదీయుడైనటువంటి దర్యావేషు ఉన్నాడు, కానీ ప్రధానమంత్రి చూస్తే యూదుడు. అంటే వీరికి నేను అనుకుంటాను, వీరు ఒకవేళ ప్రధానమంత్రిని కూడా మాదీయుని గనక తీసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు చేసే అరాచకాలకు కానీ వాళ్ళు ప్రజల మీద చేసేటటువంటి ఆ పన్నులు లేదంటే ఇక వారు ఆ రాజ్య పాలన విషయంలో ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవారు. దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయాలనే సదుద్దేశంతో, వీళ్ళ దురుద్దేశం కలిగి ఉంటే ఈయన సదుద్దేశంతో దేవుణ్ణి ఎరిగినటువంటి దానియేలుని ఏర్పాటు చేశారు. అయితే ఈ దానియేలులో ఏ లోపము వారు కనుగొనలేకపోయారు. అంటే దానియేలు నిజాయితీ గలవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలులో ఇంత ఇంట్రడక్షన్ మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధంగా ఆలోచన. ఇక్కడ యేసును చంపించాలనే ఆలోచన. ఎందుకు యేసును చంపించాలి? అది ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం, రోమా సైనికులు, రోమీయుల పాలన. అక్కడ ఈ రోమీయుల పాలనలో మనుషులు దురుద్దేశంతో ఎవరిని పట్టించాలని వారు చూస్తా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు మీద వారు సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. యేసు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. లోకమంతా ఒకవైపు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవైపు. అసత్యమంతా ఒకవైపు, సత్యం ఒకవైపు. అందరూ నరకమునకు వెళ్ళేటటువంటి వారు. యేసుక్రీస్తు నిత్య జీవానికి మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి. వారు చేస్తున్నది తప్పు అని ఆయన ఖండిస్తున్నందుకు వారికి ఏమొచ్చేస్తుందంటే బాధ వచ్చేస్తుంది. వారు ధర్మశాస్త్రమును ప్రేమించేవారు, కానీ దాన్ని ఆచరించేవారు ఏమాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆ నెరవేర్పులో భాగంగా వారు మోషేను చూపిస్తూ, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని, పాపంలో పట్టబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టాలంటే ఈయన ఏం చేస్తున్నారంటే, అది కరెక్టే. ఆ రాయి వేసే ముందు నీవు సరైన వ్యక్తివేనా? ఏ పాపము చేయకుండా నీవు ఉన్న వ్యక్తివైతే ఆ రాయి వేయి అంటే, వారి మనస్సాక్షిని ఆ మాట గుచ్చుకుని, నేను పాపిని, ఘోర పాపినయ్యా, నేను పాపిని, ఘోర పాపినయ్యా, కృప చూపి బ్రోమయ్యా, కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తానయ్యా, నేను పాపిని అని చెప్పి వారు గ్రహించి ఆ రాయి అక్కడే పడేసి వారు వెనక్కి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పేదంతా ఏమిటంటే, ఇదిగో ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించు, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆచరణ కలుగు, ఆచరించు. అక్కడ మనస్సాక్షి వారిని గద్దించిన కారణాన చిన్నవాడు మొదలుకుని పెద్దవాడు, పెద్దవాడు మొదలుకుని చిన్నవాడు ఎవరికి వారు, మేము పాపులము, మేము అయోగ్యులము, మేము ఇదిగో పాపమునకు ఆ శిక్షకు మేము పాత్రులం అన్నట్టుగా ఒక్కొక్కడు రాయి వేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు లేరు. జరిగిన సందర్భం మనందరికీ సుపరిచితం. అప్పటి వరకు ఆ పిలుపు ఎవరు పిలవలేదేమో. అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదు. అమ్మా అని పిలవగానే ఆమెలో పాపం, ఎందుకంటే లేఖనం చెప్తుంది కదా, ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడతాయి. లోక రక్షకుడు ఎదురుగా ఉన్నాడు. ఆయన ముఖాన్ని చూసిందేమో ఆ తల్లి. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా అని పిలవగానే అలా పిలిచిన వ్యక్తి ఎవరు లేరు. వెంటనే ఆమె పాపం ఆమె కనులు ఎదుట కనపడింది. ఇక నువ్వు పాపము చేయకము. వెంటనే పాపాన్ని ఒప్పుకుంది. ఆ పాపాన్ని ఒప్పుకుంది, దేవునికి దాసురాలైంది. ఈరోజు ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నెన్నో ప్రసంగాలు రోజు వెంటనే ఉన్నాం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక దైవజనుడి ద్వారా, ఏదో ఒక స్టేటస్ లో ఉన్న వాక్యం ద్వారా, నువ్వు చదువుతున్న వాక్యాన్ని బట్టి ఎన్నెన్నో రీతిలుగా మన హృదయం గాయపరచబడుతూ, మన హృదయం, మన మనస్సాక్షి గద్దిస్తున్నా, మరలా మనం వాత వేయబడిన మనస్సాక్షి వలె, వాత వేయబడిన మనస్సాక్షి వలె. ఇంకొక మాటను మనం చూస్తే, ఇంకొక మాటను కూడా చెప్తాను. మనం ఎలా అయిపోయాము అని మనం చూస్తే, కూషు దేశస్థుడు ఎలా ఉన్నాడంటే, తన చర్మాన్ని మాత్రం, కూషు అంటే దాని అర్థం ఏంటంటే నల్లని, ఇథియోపియాకు చెందినటువంటి వ్యక్తి. ఈ కూషు దేహస్థుడంట తన చర్మము విషయంలో ఏమాత్రము కూడా తను మార్పు చెందడంట. అంటే లోకంలో సామెత చెప్తారు, ఎలక తోక ఎంత తోమినా నలుపే గాని తెలుపు కాదు. ఎన్ని ప్రసంగాలు చెప్పినా పరిశుద్ధత అనేది మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. మన మీద నేరస్థ